ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి తృప్తినిచ్చు ఆహారమేమిటి అనే ప్రశ్నకు సమాధానం. క్రొవ్విన మాంసము భక్షించుడి. నెహెమ్యా 8:10. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. 63వ కీర్తన 5వ వచనములో చూడగలుగుతాం. మనము ఆత్మీయముగా క్రొవ్విన వాటిని భుజించవలెను. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా మన ప్రాణము తృప్తి పొందవలెనంటే దానికి బలమైన ఆహారము అవసరము. ప్రతిదినము మనము దేవుని వాక్యమును భుజించవలెను, అనగా దేవుని వాక్యమును ధ్యానించవలెను. అది మన ప్రాణమునకు అవసరమైన ఆత్మీయ ఆహారముగా నున్నది. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి అని ఇర్మియా 15:16లో చూడగలుగుతాం. ప్రియులారా, అక్షరానుసారముగా మనము ఆహారము భుజించుట ద్వారా మన హృదయమునకు సంతోషము, ఆనందము కలుగదు. దానికి ప్రతిగా మనము ఆత్మీయ ఆహారమును భుజించినప్పుడు దాని వలన మనకు సంతోషము, ఆనందము కలుగుచున్నది. గనుక ప్రతిదినము దైవిక ఆహారమగు తృప్తినిచ్చే దేవుని వాక్యమును ధ్యానించుదుముగాక. ఆమెన్.